అమ్మగారి డైరీ 94వ రోజు ధ్యాన స్థితి. రమణుడు హృదయం అంటే శారీరక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయానికి చోటెక్కడా అంటే అది అనంతమైన చిదాకాశం. శారీరక హృదయము అంటే మన శరీరంలో మనకి మధ్య భాగాన్ని శారీరక హృదయము అంటారు. కానీ ఆధ్యాత్మిక హృదయము అంటే ఏమిటిది అంటే అఖండమైనటువంటి సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞాన చైతన్యం. ఆ జ్ఞాన చైతన్యము అనేది సర్వవ్యాపకంగా ఉంది కాబట్టి దాన్ని ఆ అఖండమైన హృదయము అంటారు, ఆ జ్ఞాన స్వరూపాన్ని. అక్కడ నుండి లేచిన ఆభాస ఈ స్థూల శరీరాన్ని ఆధారం చేసుకుని అందులో హృదయాన్ని తాను ఉదయించే స్థానాన్నిగా ఎన్నుకున్నది. అదే అనంతంగా సర్వవ్యాపకంగా పరమాత్మ స్వరూపం ఉంది కదా, అఖండమైన వ్యాపకమైనటువంటి అంతటా నిండి ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపం అనేటువంటి ఆ చైతన్యము, ఆ జ్ఞాన స్వరూపము ఈ దేహంలో వచ్చి దీంట్లో కూర్చొని ఈ దేహాన్ని నేను నేను అనుకుంటోంది. ఇది అఖండమైన చైతన్యాన్ని మర్చిపోయింది. ఎప్పుడు దేహంలోకి వచ్చిందో దేహంలోకి వచ్చిన చైతన్యాన్ని మర్చిపోయింది. తన చైతన్యం అనే జ్ఞానం కూడా లేకుండా ఈ దేహమే నేనన్నటువంటి దాంట్లో తాదాత్మ్యం పొందింది, కలిసిపోయింది. దేహంతో తాదాత్మ్యం పొంది తన జ్ఞానస్వరూపము ఒకటి, నా స్వరూపమైన ఆ జ్ఞానము అఖండంగా సర్వవ్యాపకంగా ఉంది. ఆ జ్ఞాన స్వరూపంలోంచి సర్వవ్యాపకంగా ఏ జ్ఞాన స్వరూపం ప్రకాశిస్తుందో ఆ జ్ఞాన స్వరూపంలోంచి దీంట్లోకి ఒక ముక్క మాదిరి వచ్చినాను. ఈ నేను ఆ అనంతమైన బ్రహ్మస్వరూపాన్ని అనే మాట మర్చిపోయి ఇంత దేహంలోకి చేరి దేహమే తానైన తర్వాత దానికి 4 సేవకులు ఏర్పడినారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటి 4 సేవకులు ఏర్పడినారు. ఆ 4 సేవకులకు మళ్ళా ఈ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనే సేవకులను పెట్టుకుంది. అది ఈ విధంగా ఒకదాన్ని సమర్చుకొని ఇప్పుడు నాకు వేడిగా ఉంది, ఉడకపోస్తుంది అని ఇది ఎప్పుడైతే అనిందో దేహంతో తాదాత్మ్యం పొందింది. దేహానికి ఉక్కపోస్తుంటే నాకు ఉక్కపోస్తుంది అని చెప్తుంది లోపల ఉండేటువంటి ఆ చైతన్యం. చెప్పినప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? ఈ మనస్సు దానికి సేవకుడు కదా. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఈ దేహాన్ని లేపిపోయి దాన్ని స్విచ్ చేయిస్తున్నాయి. చేస్తే అక్కడి నుంచి ఆ స్విచ్ వేసినప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఈ దేహానికి తగులుతుంటే గాలి నేను చల్లగా ఉంది అంటుంది. దేహ తాదాత్మ్యం పొందిన ఈ నేను ఈ విధంగా మరిచిపోయి ఈ సేవకులతో ఈ ప్రపంచంలో ఈ శరీరమే నేను అనుకొని ఈ దేహం నేను అనుకున్న తర్వాత నా కుటుంబము అన్ని నేను అనుకుంటూ తను పరమాత్మ స్వరూపము అనేటువంటిది మరిచిపోయింది. ఆ మరిచిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాం మనం చేసే పని ఏమిటిది అంటే నీవు దీంట్లో ఉండేటువంటి ఈ కేవలం ఈ దేహమే కాదు, నీవు అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపుడివి అని ఆ జ్ఞానానికి బోధ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసే పని అది. ఈ చిన్న శరీరమే నేను అనుకుంటావా? జననము, మరణము, సుఖము, దుఃఖము అన్నీ అనుభవిస్తూ ఉంది కదా ఈ దేహము. దీన్ని నేను అనుకొని ఎందుకు కలాడుతావు?
ఇది కాదు, నీవు ఎవరు అంటే అఖండమైన బ్రహ్మస్వరూపానివి అని దీంట్లో ఉండేటువంటి జ్ఞానానికి బోధిస్తున్నాము. ఆ అఖండ జ్ఞానం నీ స్వరూపము, ఇది నీవు కాదు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటుంది. ఆ బ్రహ్మమే నీవు అని చెప్తున్నాడు గురువు తత్వమసి మహావాక్యంతో. నీవు ఆ బ్రహ్మస్వరూపుడివి. అంతటా ఉండేటువంటి ఏవి పరమాత్మ స్వరూపం ఉందో అది హాయిగా నిరాకారంగా అంతటా నిండి ఉంది కదా, ఏ బంధము లేకుండా. ఎందుకు దీంట్లో వచ్చి నేనని ఈ శరీరంలో బంధించుకోపోయి దీనికి ఉన్న కష్ట సుఖాలు నావెనుకుంటూ ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇక్కడ ఎందుకు పడి ఏడుస్తావు అని దీనికి బోధిస్తున్నాం. ఇప్పుడు బోధించేది ఏమిటిదంటే దానికి గుర్తు చేస్తున్నామన్నమాట. నువ్వు ఇది కాదు, అక్కడ అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపానివి అని ఎప్పుడైతే మనం గుర్తు చేసినామో అప్పుడు అది ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను, అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను అని అనుకుంటోంది. మర్చిపోయిన తన యొక్క బ్రహ్మత్వాన్ని గుర్తు చేసుకుంటోంది. గుర్తు చేసుకొని దేహం వదిలిన తర్వాత దీనికి ఆ అభ్యాసం ఉంది కదా, అది ఆటోమేటిక్గానే ఏమవుతుందంటే దేహం వదులుతూనే అంతటా ఉండే బ్రహ్మంలో చేరిపోతుంది. అది ఏమి ఎవరు అజ్ఞానులకు పోతుంది, జ్ఞానులకు పోతుంది. ఆ అంతటా ఉన్న బ్రహ్మంలో ఎప్పుడు చేరిపోయిందో ఇక్కడ అభ్యాసం చేస్తూనింది కదా ఈ జీవి మాత్రము. ఈ దేహం నేను కాదు, ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను అనేటువంటి అభ్యాసం చేస్తూనింది కదా ఇందులో ఉన్న జీవుడు. ఇప్పుడు ఆ బ్రహ్మమే తానైపోయి మళ్ళా శరీరం అనే జీవత్వంలోకి రాకుండా అక్కడ నిరాకారంగా ఆ ముక్తి పొందుతుంది. ఆ విధంగా లేనటువంటి వాడు అక్కడ పోతాడు, కానీ ఉండలేక ఇంకొక దేహాన్ని తీసుకొని ఇంకొక శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానాన్ని గురించి ఇప్పుడు తెలుపుతున్నాను. ఆ తర్వాత ఆ ఉపాధి ద్వారా ప్రపంచ వ్యవహారాన్ని చేస్తూ పుణ్య సంస్కారం వల్ల తిరిగి తన వచ్చిన దారిననే తనని తాను విచారిస్తూ అది ఇంకా దేహంలో కూర్చొని దేహం నేను అనుకుంటూ దేహానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏదో పుణ్య సంస్కారం దానికి తోడైనప్పుడు బాగా జన్మాంతరంలోనో ఎప్పుడో ఏదైనా పుణ్యం తోడైనప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? ఈ దేహంలో ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మను అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఒకానొక శరీరంలో అన్ని శరీరాలకు తెలియబడదు, కొంతమందికి మాత్రమే తెలియబడుతుంది ఆ స్థితి. అది పుణ్య సంస్కారం ఉండవాలా. అందుకే కదా ఈశ్వరానుగ్రహ దేవానం పుంసాం అద్వైత వాసన అంటే ఏది లేదు, అంతటా ఒకటేగా ఉన్న పరబ్రహ్మం నా స్వరూపము అని తెలుసుకోవాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉన్న వాడికి అది తెలుసుకోవాలనేటువంటి బుద్ధి పుడుతుంది అని కూడా శాస్త్రం చెప్తుంది. తాను ఉపాధిగా తలచిన తన దేహాన్ని ఇంద్రియాలను దాటుతూ పూర్తిగా స్థూలత్వాన్ని దాటి తిరిగి తన అనంతమైన అవధులు లేని పరిపూర్ణ చిదాకాశంలో లీనమైపోతుంది. అదే ఆ విధంగా దేహానుభావాన్ని విడిచి మనోభావం, ప్రపంచభావం, దేహభావం అన్ని విడుస్తూ దీనికి తెలుసు కదా, తెలుసుకుంది కదా నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని, అఖండమైన అనంతమైన బ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకుంది కదా. ఇప్పుడు మెల్లగా ఈ దేహం నుంచి దాటుకుంటూ పోయి సహస్రాన్ని దాటిపోయి అంతటా ఉండేటువంటి బ్రహ్మంలో కలిసి ఆ బ్రహ్మం నా స్వరూపము అని ఆ బ్రహ్మంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ దేహం ఉండంగానే ఈ దేహంతో ఉన్నప్పుడే తెలుసుకుంది కదా. ఇక్కడనే తెలుసుకొని ఇక్కడే ఊరుకోండదు, అనంతమైన బ్రహ్మం నేను అని అఖండమైన బ్రహ్మంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ చిత్రం అంతా చూచినప్పుడు కేవలం చిదాత్మ తనను తాను తెలుసుకొనుటకు ఒక ఉపాధిని నామమాత్రంగా ఆశ్రయించినట్లు అనిపిస్తుంది. అదే ఏమిది అంటే
ఆ చిదాత్మ స్వరూపమైన ఆ బయటికి వచ్చిందే ఒక జన్మ ఏదో సంస్కారాలు ఉండబట్టి కొన్ని జన్మలు ఎత్తుతూ వచ్చింటుంది కదా దీంట్లో ఉండేటువంటి చిదాత్మ ఇప్పుడు ఒకానొక దేహాన్ని ఎన్నుకుంటుంది. ఆ దేహం కూడా ఆ జ్ఞానానికి పనికొచ్చే దేహమే. దానికి ఉండవద్దు, తెలిపే వాళ్ళు ఉండవద్దు. అటువంటి దేహాన్ని ఎన్నుకొని ఆ దేహంలో ప్రవేశిస్తుంది. ఆ దేహంలో ప్రవేశించి అక్కడి నుంచి అతని పరిసరాల్లో ఉండేటివి తల్లిదండ్రులు లేదు ఏదో ఆ జ్ఞానాన్ని తెలిపేటువంటి పరిసరాల్లో జన్మిస్తుంది. జన్మించి మళ్ళా ఈ దేహంలో ఉన్న తాను ఆ బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకొని ఈ దేహం విడుస్తూనే అఖండమైన బ్రహ్మంలో కలిసిపోతుంది. అట్లా జరుగుతూ ఉంటుంది దీంట్లోకి వచ్చినటువంటి జీవుడి వ్యవహారం. ఎందుకంటే నిరుపాధికమైన చైతన్యము తనను తెలుసుకునుట అనేది లేక ఉండుట మాత్రమే దాని స్వభావం. నిరుపాధికమైన చైతన్యం. ఇప్పుడు చైతన్యం సర్వవ్యాపకంగా ఉందంటున్నాం కదా, బ్రహ్మము సర్వవ్యాపకంగా ఉంది, జ్ఞానస్వరూపం అంటున్నాం కదా. ఆ సర్వవ్యాపకంగా ఉండేటువంటి చైతన్యం ఎట్లాంటిది అంటే ఉండడం మాత్రమే. సత్ రూపం కదా, సత్ చిత్. కాబట్టి ఆ సత్ రూపంగా ఉండడమే కానీ అక్కడ ముక్తి పొందడము అని అదే ముక్త స్వరూపం. ఆ ముక్తి పొందడము అనేది అంతా ఆ శుద్ధ చైతన్యానికి లేదు. కాబట్టి ఒక శరీరాన్ని ఎన్నుకుంటుంది. ఇది అనేక శరీరాలు అనుభవిస్తూ వచ్చింది కదా దీంట్లో ఉండేటువంటిది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ తనను తాను తెలుసుకోవడానికి కానీ కావలసినటువంటి ఒకానొక శరీరాన్ని ఎన్నుకొని అందులో ప్రవేశిస్తుంది. అక్కడ ఉండేటువంటి జ్ఞానము అని. కనుక పుట్టిన జీవునకు మోక్షప్రాప్తి కలిగినట్లు నటించే ఈశ్వర నాటకం ఇది. ఆ తాను పుట్టినట్టు ఈ దేహంలో ఉన్నట్టు మళ్ళా ఈ దేహాన్ని విడిచేసి అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేటట్టు అది విడిచేసి పరమాత్మ యందు చేరినట్టు ఇదంతా ఒక నాటకంలాగా జరుగుతుంది. ఆ శుద్ధ చైతన్యం నుండి వచ్చినటువంటి ఈ జీవభావం అనేటువంటి ఒక భావము ఇన్ని విధాలుగా మారుతూ వచ్చి ఒక్కసారి తన స్వరూపాన్ని తాను తెలుసుకొని తానై మోక్షాన్ని పొందుతుంది అని. అంతేకాని ఒకరు పుట్టను లేదు, ఉండను లేదు, ముక్తి పొందినది లేదు, ఉన్నదంతా ఒకే ఆత్మ చైతన్యం. కాబట్టి సర్వము బ్రహ్మమయము. పుట్టినట్టు ఉండినట్టు చేసినట్టు ఇది ఆడిన నాటకమే కానీ వాస్తవంగా అంతా బ్రహ్మస్వరూపమే ఉంది. నిరాకారమైన ఏ బ్రహ్మముందో ఆ బ్రహ్మస్వరూపమే ఉంది. ఇదంతా మన దేహాలు వచ్చి ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ దీన్ని విడిచేసి ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ స్థితిలోకి పోయి ఆ పరమాత్మను పొందినట్టు, ఆ పరమాత్మలో లీనమైనట్టు, అక్కడ మోక్షాన్ని పొందినట్టు ఇదంతా ఒక నాటకప్రాయంగా జరుగుతుంది ఈ విషయమంతా అని. నా నిరోధో నచోత్పత్తి. అందుకే మనలో ఎప్పుడు బ్రహ్మభావం ఏర్పడుతుందో అప్పుడు మనకు దేహం కానీ దానిలోని హృదయం కానీ ప్రపంచం కానీ గోచరించక కేవల అనంత చిదాకాశమే అనుభూతమవుతుంది. అదే అట్లా ఎట్లా ఉంది జగత్తంతా ఏమిడిది అంటే గౌడపాదుడు చెప్పినట్టు ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షుర్ నవైర్ముక్తి విశేషా పరమార్థత. ఉండేది ఏమిడిది పరమార్థము, వాస్తవం ఏమిడిది అంటే ఆ గౌడపాదుడు ఆ మాట చెప్తాడు. ఒకటి పుట్టింది లేదు, ఒకటి ఉండింది లేదు, ఒకటి ముక్తి పొందేది లేదు, ఒకటి సాధన చేసేది లేదు, ఏదీ లేదు. ఉన్నదంతా ఎప్పుడు కూడా బ్రహ్మస్వరూపమే ఉంది, పరమాత్మే ఉంది అని గౌడపాదుడు తీర్మానం చేస్తాడు. అది అజాతవాదం. వాస్తవంగా వీడు ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి జ్ఞాని మొత్తం అంతా వదిలి
కేవలం నిరాకారమై నిలిచినప్పుడు బ్రహ్మమాత్రంగా తన స్వరూపాన్ని తాను తెలుసుకొని ఎప్పుడు బ్రహ్మమాత్రంగా నిలిచిపోతాడో ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే. ఇంకొకటి పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు, ఒక సాధకుడు లేదు, ఒకనికి బంధము లేదు, ఒకనికి ముక్తి కలిగేది లేదు, ఏది లేదు, ఉన్నదంతా ఈ బ్రహ్మమే అని ఆ విధంగా చూస్తాడు అటువంటి జ్ఞాని. అంటే వాళ్లకు ఆ విధమైన దర్శనము కలుగుతూ ఉంటుంది అటువంటి జ్ఞానులకు. అంటే ఉన్నదంతా పరమాత్మే, ఇదంతా ఒక నాటకం మాదిరి. మనం సినిమా చూసి వస్తాం కదా, సినిమా చూస్తే దాంట్లో వాళ్ళకు పిల్లకాయ పుట్టినట్టు పెరిగినట్టు వాళ్ళకు పెళ్ళిళ్ళే అవన్నీ చూపిస్తారు కదా. అవన్నీ చూపించిన వాస్తవం కాదు కదా, ఉన్నది ఒకటే కదా. ఆ విధంగా ఇక్కడ కూడా కొంతవరకు మనకు ఈ దేహభావం ఉంటుందో, నేనన్న దేహభావం ఉన్నంతసేపు ఇక్కడ ఒక నాటకం జరుగుతున్నట్టు వీనికి చూపించవాల. ఆ విధంగా చూపిస్తే గాని వీడు ముక్తిని పొందడు. కాబట్టి వాని కొరకు ఈ విధమైనటువంటి ఒక నాటకంలాగా పెట్టినది కానీ ఈ ప్రపంచంలో లేకపోతే ఉన్నదంతా ఒకే బ్రహ్మస్వరూపము అని గౌడపాదుడు తీర్మానం చేస్తాడు. అంటే ముందు చెప్పిన పరివర్తన అంతా తాత్కాలికంగా ఒక క్రమ పద్ధతిలో మన యందున్న చైతన్యం తనను తాను తెలుసుకుని మనలను ముక్తులను చేస్తుంది. అదే ఏమిటి ఇది అంటే మనలోకి వచ్చింది కదా, మన శరీరంలోకి వచ్చింది కదా, ఈ చైతన్యం వచ్చి నేనంటూ వ్యవహారం చేస్తుంది కదా. ఈ నేనంటూ దీంట్లోకి వచ్చినటువంటి ఈ చైతన్యము ఇప్పుడు దీనికి జ్ఞానం కలిగి తన స్వరూపమైన ఈ విధంగా ఉంది నా స్వరూపము, ఈ విధమైన నేను బ్రహ్మస్వరూపాన్ని ఎప్పటికీ ఉన్నాను, ఒకసారి ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు, నేను ఎప్పటికీ సర్వము బ్రహ్మస్వరూపంగా ఉన్నాను అని నాకు ఆ బ్రహ్మత్వం తెలిసి బ్రహ్మమందు నేను ఆ విధంగా నిలిచిపోయినంత వరకు నాకు కొన్ని సూచనలు ఇస్తూ నిన్ను అభివృద్ధి చేస్తుంది. కేవలం దేహదాదాప్యమై దేహంతోనే ఉండి ఈ దేహం పోతూనే ఇంకొక దేహం తెచ్చుకొని ఇంక ఇట్లనే ఈశ దేహాలకు పోతూ అక్కడి నుంచి మళ్ళా ఉత్తమ దేహాలకు రావడానికి కొంత టైం పడుతూ ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రము ఆ ఉత్తమ శరీరాలైనటువంటివి ఆ శరీరాన్ని కలగజేస్తుంది. ఆ కలగజేసిన దాంట్లో ఒక శరీరంలో తనను తాను తెలుసుకోవాలనేటువంటి ఆ బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి పుట్టిన వాడు విచారణ చేస్తాడు, దానికి కావాల్సిన అనుకూలాలు కూడా తయారు చేస్తాడు. ఆ విధంగా తయారైన తర్వాత తనను తాను తెలుసుకొని ఇందులో ఉండే జ్ఞానస్వరూపమైన నేను అఖండమైన బ్రహ్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, ఇందులో ఉన్నానే కానీ ప్రారబ్ధవశాత్తు వచ్చి నేను ఎవరు అంటే నేను అనంతమైన బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి ఆ భావనను కలిగించి ఆ తాదాత్మ్యం ఆ పరమాత్మతో ఏకత్వం పొందుతూ ఉండేటువంటి అనుభవాన్ని కలిగిస్తుంది ఒక శరీరంలో. ఆ విధంగా కలిగించి ఆ శరీరం ఎప్పుడు పడిపోతుందో అప్పుడు తన అఖండమైన స్వరూపాన్ని అనుకుంటూనే కదా ఆ స్థితిలో అట్లే నిలిచిపోతుంది. అట్లా కొంతమంది ముక్తులైపోతూ ఉంటారు. అట్లా త్రిపుర రహస్యంలో తెలిపినట్లు మనలో ఉన్న త్రిపుర సుందరి ఏ విధంగా జ్ఞానరూపిణి అయి ఈ కల్పనారూప నాటకాన్ని ఆడి మనలను కేవల ముక్తుల్ని చేస్తుంది. కేవల ముక్తుల్ని చేస్తుంది. ఆ విధంగా మనలో వచ్చినటువంటి ఈ చైతన్య రూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ దేవి మాయాశక్తి, ఈ మాయాశక్తి ఆ విధంగా నాటకమాడి ఈ శరీరంలో ఉన్నాననిపించుకొని శరీరం నేను అనిపించుకుంటూ కొంతకాలం చేసి మళ్ళీ ఏదో తెలుసుకోవాలనేటువంటి సంకల్పం
తనలోనే కలిగించుకొని ఆ తెలుసుకున్నటువంటి ఆ పరమాత్మ స్థితిని తెలుసుకొని ఈ పరమాత్మ నా స్వరూపము అని నాలో ఉండేటువంటి జ్ఞానమే తనను తాను తెలుసుకొని ముక్తురాలవుతుంది. ఇక్కడ నేను అవడం కాదు, నేను లేను, నేను అనుకుంటున్నావే ఈ దేహం ఏమీ చేయలేదు. ఇందులో ఉండేటువంటి జ్ఞానానికే ఆ యొక్క పరిణతి అంటే మార్పు దానికి రావాలా. ఆ మార్పు రావాలంటే కూడా ఇది ఇప్పుడు మీరు వింటున్నారంటే ఇప్పుడు మీరు వినేదే కాదు, ఇంతకు ముందు జన్మలో కూడా దీనికోసమై కొంత పాటుపడిన వాళ్ళు ఉంటారు. అందుకే అందరికీ రాదు కదా, అందరూ ఉంటారు కదా, అందరూ తెలుసుకోవాలనిపించదు కదా. ఎందుకు అనిపించదు అంటే ఇంకా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఎన్ని జన్మలు ఎత్తవాళ్ళనో, మళ్ళీ ఏ జన్మలోకి ఆ స్థితిలోకి రావాలనో, ఆ స్థితి వచ్చేంత వరకు ఒక్కొక్క జన్మను ఎత్తుతూ వస్తుంది మనలో ఉండేటువంటి ఈ మాయారూపమైనటువంటి జ్ఞానశక్తి. మళ్ళా ఒక జన్మలో వచ్చి ఒక జన్మలో తనను తాను తెలుసుకొని తాను తన స్వరూపంగా తనలో ముక్తురాలవుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి ఆ మాయాశక్తే అంటే నిరుపాధిక పూర్ణ చైతన్యంగా నిలిపివేస్తుంది. అదే అంత పూర్తి అయిన తర్వాత ఈ జన్మలో ఎప్పుడు తన స్వరూపమైన జ్ఞానాన్ని తెలుసుకుంటుందో అప్పుడు ఈ ఉపాధి ఏదీ లేనటువంటి శుద్ధ చైతన్యం నేను, జ్ఞానస్వరూపం నేను అని ఆ జ్ఞానంలో నిలిపేస్తుంది. ఆ విధంగా 95వ రోజు ధ్యాన స్థితి. ఈరోజు ధ్యానం రూమ్లోకి పోవడానికి లేక హాల్లోనే ఎందుకో అద్దం ముందర కూర్చున్నాను. కొంతసేపు ప్రతిబింబాన్ని చూశాను. క్రమంగా దృష్టి అంతర్ముఖం అయ్యింది. మెల్లిగా ఆభాస లోనికి దిగుతున్నట్లు అనిపించింది. ఆ స్థితిలో శ్రద్ధ పెరిగింది. పూర్తిగా కళ్ళు తెరిచే ఉంది, కానీ అద్దంలో ప్రతిబింబం మసక చీకటిలో లాగా స్పష్టత తగ్గింది. మరలా మెల్లగా ఆభాసను వెలికి రప్పించాను. మహా వెలుగుగా ప్రతిబింబం స్పష్టంగా తెలిసింది. ఎట్లా ఉంటుందంటే మనలో ఉండేటువంటి జ్ఞానము లోపలికి పోయి ఆ పరమాత్మ స్వరూపంలోకి నిలిచిపోయిందంటే ఈ కళ్ళు తెరుచుకున్న జ్ఞానం లోపలికి పోయింది కదా. జ్ఞానం లోపలికి పోవడంతో ఈ కళ్ళు తెరుచుకున్న ఈ కంటికి చూపు ఉండదు, అటువంటి స్థితిలోకి పోతుంది. అలా కళ్ళు తెరుచుకున్నా కూడా ఈ బయట ప్రపంచం దానికి ఏది కనిపించదు. ఎందుకు? జ్ఞానం అంతర్ముఖం అయిపోయింది, లోపలికి పోయి నిలిచిపోయింది. కాబట్టి ఆ విధంగా అవుతుంది. మళ్ళా బయటికి వస్తుంది. బయటకు వచ్చి అఖండమైన పరమాత్మ స్వరూపంగా మళ్ళా నిలుస్తుంది. ఆ విధంగా మరలా ఇంకా కొంచెం నిరామయ స్థితిలోనికి పోయాను. అప్పుడు పూర్తిగా ప్రతిబింబమే కనపడిన స్థితిలో అంతా చీకటి అయ్యి ప్రతిబింబమే లేని స్థితిలోనికి పోయింది. అదే పరీక్ష చేసుకుంటుంది తన స్థితిని తాను. ఏంటంటే ఎట్లా జరుగుతుంది ఇక్కడ. నేను కూర్చున్నాను కదా, నేను అద్దంలో కనిపిస్తున్నాను కదా నా ప్రతిబింబము, ఇది ఎంత మాత్రమో అని దాన్నంతా పరీక్ష చేసుకుంది అన్నమాట. ఆ విధంగా లోపలికి పోయినప్పుడు అద్దంలో ప్రతిబింబము కనపడలే, చీకటి కనిపించింది. మళ్ళా ఈ జ్ఞానము చైతన్య రూపం కదా, మహాసత్తా స్వరూపిణి కదా. ఒక్కసారి బయటకు వస్తే మళ్ళా మహా వెలుతురుగా అంటే జ్ఞానం స్వరూపంగా బయటకు వచ్చింది. తన స్వరూపంగా తానుగా మళ్ళా బయటకు వచ్చింది. ఆ విధంగా చేస్తుంది. కొంతసేపు ఆగి మెల్లగా ఆభాస బయటికి వచ్చింది. అప్పుడు అంతా వెలుగుగా అంత స్పష్టమైంది. ఈ అనుభవం చూచి ఆనందమైంది. అంతా వెలుగు మళ్ళీ బయటకు వస్తే నా జ్ఞానమైన వెలుగు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏది వచ్చింది బయటికి? ఇంద్రియాల ద్వారా నా జ్ఞానం అనే వెలుగే బయటికి వచ్చింది. వచ్చే వాళ్ళకే అంత జ్ఞానం అంటే ప్రకాశంగా ప్రపంచం ఎట్లా కనిపించే వాళ్ళనో అట్లా కనిపిస్తుంది.
ఆభాస రూపమైన చిత్తును ఇంత ప్రత్యక్షంగా తెలిపినందుకు గురువును ఆ సచ్చిదానందాత్మను ప్రస్తుతిస్తూ ఆనంద బాష్పాలతో కొంతసేపు ఆనందంతో నిండిపోయింది. అదే ఎంత బాగా తెలియబడింది చూడు. నాలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన ఆ చిదాభాష, ఆ జ్ఞానమనే ఆ భాష, ఆ కాంతి ఏ విధంగా లోపలికి పోయినప్పుడు ఇది ఏది తెలియబడకుండా పోయింది, మళ్ళా ఆ భాష బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ బయట ఉండేదంతా తెలియబడుతుంది అని ఆ భాషను చూసి ఆనందించింది. అప్పుడు గురువుకు నమస్కారం చేసుకుంది. ఇక బయట పని చేస్తున్న అంతా చిత్ ప్రకాశంగా దర్శనమై ఆనందంతో పొంగిపోయింది. అంతా గురువు అనుగ్రహం. ఆ బయట పని చేస్తున్నా కూడా ఏ కాంతిలో నేను చేస్తున్నాను అని అంటే నాకు ఆ కాంతి ఈ కాంతి అనిపిస్తుంది. ఏం జ్యోతిస్తావా అని చెప్పినట్లు ఆయన శంకరుడు అడుగుతాడు కదా, కిం జ్యోతిస్తవ భానుమాన హనిమి రాత్రో ప్రదీపాదికం శాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం. ఈ విధంగా నీకు జ్యోతి ఏది, ఏ వెలుగుతో నువ్వు ప్రకాశిస్తున్నావు, ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకుంటున్నావు అని ఒక శిష్యుడిని ప్రశ్న వేస్తాడు శంకరాచార్య. ఏకశ్లోకేని ఉంది అది. ఒకటే శ్లోకంలో ఏమి ఆ పరమాత్మను తెలిపేస్తాడు. ఏ విధంగా అంటే నేను పగలంతా సూర్యుడు వీటితో ఈ జగత్ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అంటాడు శిష్యుడు. ఎట్లా తెలుసుకుంటున్నావు ఈ ప్రపంచాన్ని నువ్వు, నీకు వెలుగేది అని అడుగుతాడు. అడిగితే ఈ సూర్యుడు అనేటువంటి వెలుగుతో నేను ఈ ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నాను అంటాడు. అంటే ఇప్పుడు పగలంటే సూర్యునితో చూసినావు, రాత్రి ఏంతో చూస్తున్నావు, ప్రదీపాధికం దీపాల వెలుగులో ఈ ప్రపంచాన్ని అంతా చూస్తున్నాను అంటాడు. జస్ట్ అంటే ఆ దీపాలను ఆ సూర్యుడిని ఎట్లా చూసినావు అంటే నా కళ్ళతో చూసినాను అంటాడు. ఆ చక్షుస్తస్య నిమీలనాది సమయేకి, కళ్ళు మూసుకుంటావు కదా, అప్పుడు కూడా నీకు ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా, అప్పుడు ఏ వెలుగులో చూసినావు అంటే దీహి నా బుద్ధివృత్తి అనే వెలుగులో చూసినాను అంటాడు. దీహి అంటే ఆ దీహి అని చెప్తున్నావే, బుద్ధివృత్తితో చేసినానని చెప్తున్నావే, ఆ దాన్ని ఏ వెలుగులో చూసినావు అని అడుగుతాడు. దీహి దియోదర్శనేకిం అంటే ఆ బుద్ధిని ఏ వెలుగులో చూసినావు అని అడుగుతాడు. ఆ బుద్ధిని ఏ వెలుగులో చూసినావు అంటే అక్కడ ఏది లేదు, నా జ్ఞానం అనే వెలుగే స్వామి అంటాడు. అదే నీవు, అది నీ స్వరూపం అని చెప్తూనే అదే నా స్వరూపం అని తెలుసుకుంటాడు ఆ శిష్యుడు. తత్రహమతో భవాన్ జ్యోతిస్తదస్మి ప్రభో, అదే ఆ జ్యోతి నేనైనాను స్వామి అని చెప్తాడు శిష్యుడు. ఆ విధంగా ఏ వెలుగుతో మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రపంచాన్ని అంతా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెలుగు, ఇప్పుడు లైట్లు ఉన్నాయి అనుకోవచ్చు, ఏది ఉన్నా కూడా అస్సలు వెలుగు ఒకటి ఉండవాలి కదా. మంచం మీద పడుకుంటాం, లైట్లన్నీ తీసేస్తాం, అయినా కళ్ళు మూసుకొని అన్ని ఆలోచన చేస్తుంటే అంతా చూస్తూ ఉంటాం కదా లోపల ఒక ప్రపంచాన్ని. ఆ ప్రపంచాన్ని ఏ వెలుగులో చూసినాం, అక్కడ ఏ లైట్లు ఉన్నాయి, ఏ సూర్యుడు ఉన్నాడు, ఎవరున్నారు అక్కడ నీకు ఆ ప్రపంచం కనిపించేదానికి? అక్కడ ఏది లేదు, నా జ్ఞానమే, నా జ్ఞానం అనే బుద్ధివృత్తితోనే చూస్తున్నాను. ఆ బుద్ధిని కూడా నా జ్ఞానం అనే ప్రకాశంతోనే ప్రకాశింపజేస్తున్నాను. అది నా స్వరూపమై ఉంది, జ్ఞానస్వరూపము, అదే నేనై ఉన్నాను అని చెప్పినట్టు ప్రతిదానికి ఒక ప్రకాశం కావాలి కదా. ఆ విధంగా ఏ విధంగా మనలో బయట ప్రకాశాలు ఉండని లేకపోని ముందు నీలో ఉన్న ప్రకాశం ఉండవాలా. దీన్ని చూడడానికి కూడా తత్ర అహమతో భవాన్ జ్యోతిష్ తదస్మి ప్రభు అన్నాడంటే అక్కడ నేను తప్ప ఏది లేదు స్వామి అంటాడు.
దాన్ని ఎట్లా చూసినావు అంటే అక్కడ నేను తప్ప ఇంకేదీ లేదు స్వామి అంటాడు. ఆ నేను అనేదే నీ యొక్క ఆత్మస్వరూపము, ఆ జ్ఞానస్వరూపము అని మళ్ళా శంకరుడు చెప్తాడు. ఆ విధంగా ప్రతి దానికి మనకు ఒక జ్యోతి అంటే ఒక వెలుగు ఉంటుంది మనలో. ఆ వెలుగును మనం అంతర్ముఖం చేసి లోపలికి తీసుకుపోయి నిలబెట్టేసినామా ప్రపంచం ఏది కనపడదు అక్కడ. అది దాంట్లో అదే మళ్ళా బయటకు వచ్చి ఇంద్రియాల గుండా బయటికి చూసిందా ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఏది ఆ వెలుగు? ఆ వెలుగు పరమాత్మ అయిన నా స్వరూపము అని చెప్తున్నాను. 96వ రోజు ధ్యాన స్థితి. యోగ వాసిష్టంలో ఆత్మభావన 3 విధాలు. 1, నేను ఈ జగత్తుకు కర్తను కాను, సూర్యునిలాగా స్వయం ప్రకాశకుడను. అదే నేనే కర్తను కాదు, అన్నిటికీ కర్తను కాదు. నేను ఎట్లా ఉన్నా నా అంతటా నేను ప్రకాశిస్తున్నా. సూర్యుడు ఎట్లయితే ఏ ఇతర ప్రకాశాలు ఆధారం లేకుండా తనంతట తాను ఎట్లా ప్రకాశిస్తున్నాడో ఈ శరీరంలో కూడా ఈ జ్ఞానస్వరూపమైన ఈ జ్ఞానం జ్యోతినైన నేనున్నానే. నాకు ఏ ఆధారాలు లేవు, స్వప్రకాశంగా ప్రకాశిస్తున్నాను జ్ఞానస్వరూపమై శరీరంలో అంటాడు. 2, అంతా నేనే, చీమ మొదలు రాయి రప్ప వరకు బ్రహ్మాండమంతా నేనే అని భావించడం. అదే ఆ విధంగా ఆ జ్ఞానస్వరూపము నాలో మాత్రమే ఉందా? లేదు, చీమలో ఉంది, దోమలో ఉంది, ప్రతి చోట ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, బయట ఉంది, లోపల ఉంది. అంత జ్ఞానస్వరూపము నిండిపోయి ఉంది. ఆ చైతన్య జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి అనేది ఆ విధంగా అంతటా బ్రహ్మస్వరూపము నిండిపోయి ఉంది. ఆ విధంగా చూస్తున్నాను అనే. 3, జగత్తు ఉన్నది లేదు, లేనిది కాదు, అనిర్వచనీయము, నేను ఉన్నాను అని భావించడం. అదే జగత్తు ఉందా లేదా అని చెప్తే ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. అందుకే దాన్ని ఏం చేసినారు? అనిర్వచనీయము, చెప్పడానికి వీలు లేదు పొమ్మన్నాడు. ఉంది, అంతా ఉంది, కనిపిస్తుంది కదా అంటే ఒకప్పుడు కనపడకుండా పోతుంది. అంటే ఒకప్పుడు నిద్రలో కనపడదు, సమాధి స్థితిలో కనపడదు, చనిపోయిన వానికి కనపడదు, ఒక్కొక్క చోట లేకుండా ఉంది కదా. మరి ఉందినే ఎప్పటికీ ఉందినే చెప్తావు. అట్లా ఉందని చెప్పడానికి లేదని చెప్పడానికి వీల్లేదు. జగత్ విషయము ఈ జగత్తు ఉంది లేదు అని చెప్పే నేనున్నాను చూడు, జ్ఞానస్వరూపుడనైన నేను ప్రధానము. నేను ఉంటే జగత్తు అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది, నేను లేకపోతే జగత్తు లేదు. కాబట్టి అన్నిటికీ ఆ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి జ్ఞానజ్యోతి ఏది అంటే నేను, జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నా జ్యోతి అని చెప్తున్నా. ఈరోజు ధ్యానానికి కూర్చున్నాను. స్వామిని చూస్తూ, స్వామి, ఆగడంలో అంతరార్థం ఏమిటి అని అడిగాను. ఆగడం నీ ప్రయత్నం, అది సాధన. ఏమిటిది? ఆగుతాము అని ప్రయత్నం చేస్తాం కదా. ఎవరైనా ధ్యానం చేసినప్పుడు, ధ్యానానికి పోయినప్పుడు ఏమి ఈ ప్రపంచాన్ని దీన్ని అనుకుంటూ ఉంటామా? వద్దు అనుకుంటాం. వద్దు అనుకొని బయట ప్రపంచాన్ని అంతా వదిలేస్తాం, దేన్ని అనుకోకుండా. అంత లోపలికి పోతాం. లోపలికి పోయినా ఈ మనస్సు ప్రపంచాన్ని తెస్తూ ఉంటుంది. దాన్ని కూడా అనుకోకుండా, నేను అనుకుంటే కదా మనస్సు అయ్యేది, నేను అనుకోకుంటే మనస్సు లేదు కదా. కాబట్టి నేను అనుకోను అని అది కూడా ఆపేస్తాం. ఇక్కడ సాధకుడు తన ప్రయత్నంతో నేను ఆగుతానన్న నిశ్చయంతో ఆగుతాడు. అదే ఏం చేస్తున్నాడు? ఈ సాధన చేసేటువంటి వాడు ఏమనుకున్నాడు? దీన్నంతా ఆపడం అనుకో, నేను ఆగితే పోలేదా అనుకున్నాడు. తన ప్రయత్నంతో ఆగిపోయినాడు, ఏది అనకుండా.
అట్లా ఆగిన తర్వాత కొంతసేపటికి ఈ ఆగిన సాధనే జ్ఞానంగా మారుతుంది. ఆ విధంగా ఎట్లా అన్నిటినీ విడుస్తూ విడుస్తూ ఆగడానికి అన్నీ చూస్తూ ఆగడం లేదు కదా. మనము ఏదైనా ఆగవాలా అనుకున్నప్పుడు చూడబడేటివన్నీ విడిచిపెట్టేసి కదా ఆగవాల్సింది. ఆ విధంగా బయట చూడబడేటివన్నీ వదిలేసి లోపలికి పోయి ఆ నేను నేను అంటూ ఉండేటువంటి ఆ శబ్దం దగ్గరికి పోయి అక్కడ పోయి నేను అనకుండా అక్కడ ఆగిపోతుంది. ఆ విధంగా లోపలికి పోయి తానుగా ఆగవాలి. అప్పుడు చూడు, ఈ ఆగిన నేను ఆదిశాంతం, ఇక్కడ ఏ ప్రయత్నము లేదు. అది ఎట్లున్నాను, నేను ఆగినాను కదా. ఆగిన నేను ఆగే వాళ్ళకి నాకు ఇంకా ఈ జగత్తేది కనిపించలేదు కదా. అప్పుడు ఎట్లున్నాను, ఆదిశాంతము అంటే ముందు నా పరమాత్మ స్వరూపము అనేది అటువంటి మొట్టమొదటి శాంత స్వరూపమే నా పరమాత్మ స్థితి. ఆదిశాంతము అని ఎందుకన్నాడు అంటే నువ్వేదో అన్నీ అనుకొని మళ్ళీ శాంతం కావడం కాదు. మొదటనే శాంతము చూడు. మొదటనే నేను అనేది ఎప్పుడు నిలిచిపోతుందో అప్పుడు ఉన్నదంతా శాంత స్వరూపమే చూడు. నిరాకారమే ఉంది, ఏది లేదు చూడు. అక్కడ ఏది కనపడలే. ఆ ఏది కనపడనటువంటి నిరాకార స్థితి ఏది ఉందో అది మొదటి శాంతము. అట్లనే ఉంది పరమాత్మ స్వరూపము. పరమాత్మ అట్లా ఉండేటువంటి వాడు, మొదట అట్లా ఉండేటువంటి వాడు. అంటే ఆది శాంతాయ అనుత్పన్నం అంటుంది. ఉత్పత్తి పుట్టడం పెరగడం అనేది నాకు లేదు. నేను ఎటువంటి వాడిని, జ్ఞానస్వరూపుణ్ణి. దీంట్లో ఆది శాంతము ఏది అనకుండా నిలిచినప్పుడు ఏ నేను కేవలం జ్ఞానమాత్రంగానే ఉండిపోయినానో ఆ ఆది శాంతము నా స్వరూపము. అట్లా ఉండేటువంటి వాణ్ణి, నా స్వరూపము ఆ విధంగా ఉండేటువంటిది. అట్లా ఉన్నది బయటకు వచ్చి ఇంత అవుతుంది. వద్దనుకుంటే అంతకు పోయింది పోయి ఏది లేని స్థితిలో నిరాకారంగా నిలిచిపోతుంది. ఈ నిరాకారంగా నిలిచిపోయిన స్థితిలో ముందు ఏ పరమాత్మగా ఉండినానో జ్ఞానమాత్రంగా ఆ పరమాత్మగానే ఉండిపోయినాను. ఇంత తిరిగి వచ్చి ఇల్లు చేరినట్టు అంతా తిరిగి అట్లా అన్ని విషయాలు ఆలోచించే పని అంటే విషయాలంతా చేసినాను పగలంతా. ఇప్పుడు వద్దనుకున్నాను. నేను ముందు ఏ స్థితి ఉంది నాదో, నా స్థితి ఏదో, నా స్వరూపం ఏదో అదిగా ఉండిపోయినాను. ఇక్కడి నుంచి బయలుదేరి అన్నీ చేసినాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా నేను వెనక్కి వచ్చి నా స్థితిలో నేనుగా ఉండిపోయినాను అని తన స్వరూప స్థితిలో తాను ఆగిపోయింది. ప్రశాంతంగా ఉన్నాను, ఇది నా సత్స్వరూపము. అదే ఎట్లా ఉంది నా స్థితి ఇక్కడ అని మళ్ళా తన స్థితిని కూడా తాను పరీక్ష చేసుకుంది. బయట ఉన్నప్పుడు అన్నీ మనుషులు విషయాలు ఏవేవో ఉన్నాయి కదా. బాగా చూడు ఎట్లా ఉన్నానో నేను లోపలికి పోయి ఏది అనకుండా ముందు ఉండేటువంటి పరమాత్మ యొక్క ఆదిశాంతంలో నిలబడినప్పుడు ఎట్లున్నాను అంటే నిరాకారంగా నిరామయంగా ఉన్నాను. ఇది నా స్వరూపము అనుకుంది. ఈ నా సత్స్థితి ఏదో చేయడం వల్ల వచ్చినది కాదు. ఈ పొందినానే ఈ పరమాత్మ స్థితి, ఈ జ్ఞాన స్థితి అన్నీ విడిచి ఇక్కడికి వచ్చి చేరినానే. చేరి ఏది లేకుండా మళ్ళా తయారైనా చూడు. ఇది నేనేదో చేసి, నేను ఏదైనా చేస్తే నాకేమొస్తుంది? విషయ రూపం వస్తుంది. నేను ఏది అనుకున్నా విషయ రూపం అనుకుంటా. నేను ఏ పని చేసినా విషయ రూపం అవుతుంది. ఇక్కడ నేను పొందింది ఏమిటిది? ఇట్లా లోపలికి పోయి ఏమి లేని స్థితిలోకి పోయి ఇప్పుడు ఏమీ లేదు చూడు. ఇక్కడ నేనేం చేసినాను? నేను చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏది జ్ఞానస్వరూపమైనా
ఏ పరమాత్మ ముందుందో ఆ పరమాత్మగా ఉండిపోయినాను. అక్కడి నుంచే కదా నేను బయలుదేరవలసింది బయటికి. అట్లా పోకుండా నాలో నేను నా స్వరూపంగా నిలిచిపోయినాను. ఇక్కడ నేను ఏమీ చేయలేదు, నా స్వరూపంగా ఉండిపోవడం తప్ప అని. అయితే ఏమీ చేయకుండడం వల్లనే ఈ నా సత్స్థితి చేయకుండటం వల్లనే వచ్చినది. ఇది నా నేను ఉనికి. ఎట్లా ఉండగలిగినాను? ఇప్పుడు నా పరమాత్మ స్థితిలో, నా స్వరూప స్థితిలో నేను ఉండిపోయినాను అంటే ఎట్లా ఉండిపోయినాను? నేను ఏది చేయలేదు కాబట్టి. ఏదైనా చేస్తుంటే ఆ రూపంగా, ఆ మనస్సుగా, ఆ విషయాలుగా ఉండిపోతాను. ఇప్పుడు ఏది చేయలేదు కాబట్టి ఏ పరమాత్మ ముందుందో జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకంగా అందరిలో అంతటా నిండిన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మగా ఉండిపోయినానంతే. పరమాత్మగా నేను ఉండడం కూడా కాదు, నేను లేకుండా పోయినాను. ఉన్నది పరమాత్మే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేనేది చేయలేదు ఈ స్థితి నాకు రావడానికి అని తన స్థితిని, ఆ స్థితిలోకి పోయి తనది ఏమిటిది అని తనను తాను మళ్ళా విమర్శించుకుంటూ ఉంది. ఇది నా ఉనికి రూప బ్రహ్మస్థితి, ఇది నా నిశ్చల స్థితి. అదే ఏమిటిది ఇది అంటే, నేను ఏ బ్రహ్మస్వరూపమై ఉన్నానో, ఉన్న స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా ఆ ఉన్న బ్రహ్మమై మళ్ళా నిలిచినాను. అంతకుముందు ఆ బ్రహ్మం నుండి నేనని ఒక భావం పుట్టింది. నేనైనాక దేహమైంది, దేహమైనాక ఇంద్రియాలయ్యింది, ఇంద్రియాల ఈ ప్రపంచమంతా అయింది. ఈ విధంగా నేను బయటికి వచ్చినాను. ఇప్పుడు ఏం చేసినాను? నేను అన్ని వదిలేసుకొని ఏది లేని నా మొదటి స్థితి, నా బ్రహ్మస్వరూపము, నా స్వరూపం యొక్క స్థితి ఎట్లుందో అతిగా ఉండిపోయినాను. ఇక్కడ నేను ఏమీ చేయలేదు, నేను లేదు. ఉన్నది ఏది ఉందో ఆ బ్రహ్మమే ఉంది ఈ స్థితిలో అని తన బ్రహ్మత్వాన్ని తాను నిశ్చయం చేసుకుంది. ఇక్కడ ప్రపంచ సంబంధమైన ఒడిదుడుకులు లేని ఆనందరూప ప్రకాశ స్థితి. ఇక్కడ ఏ ప్రపంచము లేదు, ప్రపంచానికి సంబంధించిన ఒడిదుడుకులు లేవు. ఎట్లుంది అంటే హాయిగా ఉంది, ఆనందరూప స్థితి. ఆనందం అంటే ఏ విషయము లేని స్థితిలో కేవలం జ్ఞానమాత్రంగా నిలబడే వాళ్ళకే హాయిగా ఉంది, విషయమే లేదు గనక ఆ విధంగా ఉండిపోయినాను ఈ స్థితిలో అనుకుంటోంది. ఈ స్థితి నుండి నేను ప్రపంచం వైపు చూస్తేనే అనేకం తెలియబడతాయి. నేనే మళ్ళా ప్రపంచాన్ని చూడవాలంటే ఎట్లా చూడవాలా? నేను మళ్ళా ఈ స్థితి నుండి ఒక ప్రపంచం ఉందని, దాని వైపు మళ్ళా నేను ఉందని చూస్తే ఆ ప్రపంచమంతా నాకు కనిపిస్తుంది. నేను ఏది చూడకుండా ఇక్కడనే ఇట్లా నిలిచిపోయినా అంటే నేను ఏ ముందు పరమాత్మ స్వరూపమై ఉన్నానో ఆ స్వరూపం మాత్రంగానే ఉండిపోయినాను ఈ స్థితిలో. ఇది నా స్థితి అని తన యొక్క పరమాత్మ స్థితిని పొందిన తర్వాత కూడా నిశ్చయం చేసుకుంటోంది కదా. ఇది జరిగేటువంటి స్థితి. ఎట్లో పొందినాము, ఏం తెలియకుండా కాసేపు ఉండినాము, లేచినాము కాదు. ఎట్లా జరుగుతుంది ఈ పరమాత్మ స్థితిలోకి పోయినప్పుడు ఇది ఏ విధంగా ఉండి ఏది లేని పరమాత్మ స్థితి అవుతుంది. మళ్ళా బయటకు వచ్చేటప్పటికి ఏదిగా తయారై బయటకు వస్తుంది. ఎప్పుడు నాలో లేకుండా పోయిన స్థితిలో కేవలం బ్రహ్మీ స్థితిని చూడగలిగినాను. మళ్ళా బయటకు వచ్చి విషయ రూపమై ప్రపంచము కాగలిగినాను. ఇవి రెండు నాకు తెలియబడుతున్నాయి కదా. ఇటు వస్తే ఈ ప్రపంచము, ఇటు పోతే ఈ బ్రహ్మస్వరూపము అని రెండింటినీ అనుభవించగలిగినాను కదా. మరి అదంతా విమర్శించుకోకుంటే ఎట్లా? అంతకు నాలోనే ఉండిపోతే పోతుంది కదా. అనుకున్నా ఒకప్పుడు ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు అని కూడా అనుకున్నా. వస్తారేమోలే ఎవరైనా దాని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు అని రాసిపెట్టారు.
విచారించారు, బహిర్ముఖము విచారించారు. కనుక కనపడే ప్రపంచం అంతా నా తర్వాతనే కాబట్టి నేను ఆది రూపుడను. అది నా తర్వాత వస్తుంది ప్రపంచం. నేనని వ్యక్తి రూపాన్ని అవుతున్నా, మళ్ళీ మనస్సు అవుతున్నా, మళ్ళీ ఇంద్రియాలు అవుతున్నా, మళ్ళీ ప్రపంచం అవుతున్నా. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నా తర్వాత. ముందు ఉన్నా నేను కాదు. నేనుగా ఉన్నప్పుడు నాకే ప్రపంచము లేదు. కేవలము నిరాకారమైన ఏ పరమాత్మ చైతన్యం ఉందో ఆ చైతన్య మాత్రంగానే ఉండినాను. మళ్ళా నేను ప్రపంచం చూడవాలా అనుకున్నప్పుడు మళ్ళా నా ఇంద్రియాలు వీటన్నిటితో సహా నేను బయటకు వచ్చి ఈ ప్రపంచాన్నంతా చూస్తూ ఉన్నాను. నేను ఆది రూపుడను అని తన స్వస్థితిలో నిలిచిపోతాడు. ఇక్కడ జరిగింది ఏమిటంటే సాధన నుండి సాధనారహిత జ్ఞానంలోకి వచ్చి శుద్ధ చైతన్య మాత్రుడవుతాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే సాధన చేస్తాడు, విన్ని విడిచిపెడతాడు. సాధనారహితమైనటువంటి శుద్ధ చైతన్యం ఏదుందో, ఏ సాధనలు లేని స్వతసిద్ధమైన ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మమై నిలుస్తాడు. మళ్ళా కాసేపటికి అది ఆది రూపము అంటే పరమాత్మ ఆ విధంగా ఆది శాంతాయనుత్పన్నం ప్రకృతిశైవసు నిర్వృత సర్వే ధర్మ సమాభిన్న అజం శామ్యం విశారదం అంటాడు. అన్ని రూపాలుగా తయారైతుంది. ఆ విధంగా ఉండేటువంటి ఆ శుద్ధ చైతన్యంలోంచి బయటకు వచ్చినటువంటి ఈ చైతన్య రూపమైంది. అది పుట్టనటువంటిది, ఎప్పటికీ పుట్టడం చావడం లేనటువంటి శాశ్వతమైనటువంటివి. అటువంటి శాశ్వతమైన విషయము మళ్ళా విశారదం అంటే అంతటా వ్యాపిస్తోంది. వ్యాపించి అన్ని రూపాలు అదైతుంది. బయటకు వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తుంది. అన్ని పనులు చేసి మళ్ళా వద్దనుకుంటుంది. మళ్ళా తన పూర్వస్థితిలోకి తన యొక్క మొదట ఉండేటువంటి తన స్వరూపమైన ఏ పరమాత్మ స్థితి ఉందో ఆ పరమాత్మ స్థితిలోకి పోయి తానుగా నిలబడుతుంది. ఈ విధంగా జరుగుతుంది ఈ సాధన ఇక్కడ అని ఆ సాధననంతా మళ్ళా వివరించుకుంది. ఈ విధంగా సాధన నుండి సిద్ధుడవుతాడు. అదే ఆ విధంగా సాధన నుండి బయటికి వస్తాడు, మళ్ళా సాధనలోకి పోతాడు. ఆ విధంగా జరుగుతూ ఉంటాడు ఇక్కడ ఉండేటువంటి జీవుడు. అప్పుడు తనకి మొదలు తెలియబడేదే ఆత్మ. కాబట్టి మొట్టమొదట తెలియబడేది నా ఆత్మస్వరూపము. అంటే ముందు నేను ఉండి కదా ఏదైనా సాధన చేయవలసింది. ఇప్పుడు నేను రూమ్లోకి పోయినా సాధన చేస్తాము అనుకున్నా. సాధన చేస్తాము అనుకున్న దానికి ముందే నేనున్నాను కదా, నేను ఉండబట్టి కదా, నేను కదా సాధన చేయవాలా అనుకున్న వాడిని. ముందు నేనున్నాను కదా. అది ఏమనిది? అది ఆది శాంతము. అట్లాంటి శాంత స్వరూపమైన నా ఆది స్వరూపం నుండి బయటకు వచ్చి ఇంతకాలం వ్యవహారం చేసినాను. ఇప్పుడు మళ్ళా నా స్థితిని అంతా వదిలేసుకుంటూ మళ్ళీ నా స్వరూప స్థితిలోకి నేను పోయి నా స్థితిలో నేను నిలిచినాను అనుకుంటున్నాడు తన అనుభూతి. ఈ విధంగా అప్పుడు సాధన లేని సిద్ధత్వం లభిస్తుంది. ఇంకా ఆ స్థితిలోకి పోయి నిలబడిన తర్వాత సాధన చేసేవాడు ఉన్నాడు, ఎవరు ఉన్నాడు, సాధన ఏది ఉంది, ఏది లేదు. ఏ సిద్ధమైన ఎప్పటికీ అంతటా సిద్ధి రూపంగా ఉండేటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మగా ఉండిపోయినాడు ఆ స్థితిలో అని. ఈ విధంగా మౌనం కాని ఆలోచనలు ఆపడం కానీ, ఊరకుండటం కానీ, ఆగడం కానీ ఏదైనా ప్రయత్నంగా సాగి తుదకు జ్ఞానంగా పరిణమించి చివరకు అనుభూతిగా సిద్ధమవుతుందని నా రమణుని సందేశము. ఈ విధంగా జరుగుతుంది. నీలో మొదట ప్రపంచ రూపంగా ఉంటుంది.
దాన్ని ఎంత విడిచడానికి నువ్వు లోపలికి పోతావు, ఒక్కొక్కటి విడుస్తూ ఆ సాధన చేస్తావు. సాధన చేసిన తర్వాత మొత్తం లోపలికి పోయిన తర్వాత ఆ సాధనను కూడా విడుస్తావు. ఏ సిద్ధ రూపంలో ఈ పరమాత్మ ఉందో పరమాత్మగా ఉండిపోతావు. అక్కడ సాధన లేదు, కేవలము జ్ఞానస్వరూపమైన నీ స్వరూపమే ఉంది. ఎట్లా ఉండినానో ఆదిలో అట్లా మళ్ళా ఆదిలోకి వచ్చి అంటే మొదట్లోకి వచ్చి చేరినాను. ఆ విధంగా జరుగుతుంది నీ స్థితి అని మహర్షి చెప్తున్నాడు. 97వ రోజు ధ్యాన స్థితి. నిన్నటి రోజు వర్షం వల్ల సత్సంగం జరగలేదు. వేరొకరితో కలిసి ధ్యానానికి కూర్చున్నాం. బాగా 1-1.5 గంట ధ్యానం జరిగింది. ఈ ఉదయం స్వామి సన్నిధిలో ఈ విధమైన అనుభవం వచ్చింది. స్వామి, రాత్రి ఎందుకు నన్ను ధ్యానంలో బంధించినావు? అప్పుడు నీ సన్నిధిలో బ్రహ్మమై నిలిచిన ఈ స్థితినే నాకు సదా ఉంచవచ్చు కదా అని ఆవేదనతో కళ్ళనీళ్లతో స్వామిని అభిషేకించారు. ఆ విషాద యోగమే నన్ను పూర్తిగా గురు అనుగ్రహానికి పాత్రురాల్ని చేసింది. వెంటనే పూర్ణమైన సహజ శుద్ధ బ్రహ్మమై నిలిచింది. ఆ స్థితిలో నా వ్యక్తిత్వం, సాధన, రూప, ప్రయత్నం అన్నీ ఒకసారి మాయమై అచంచలమైన కేవల బ్రహ్మ మాత్రమై మౌన స్థితిలో ఉండిపోయింది. ఎప్పుడు ఆ జ్ఞానం కలిగింది కూడా దీనికి అదే. ఎందుకు? అందరితో పాటు ఎవరో వచ్చినారు కాబట్టి వాళ్ళతో పాటు గంటసేపు ధ్యానం చేసినా కూడా తెల్లవారికి ఆ ధ్యానము ఒక బంధమే కదా, ఎందుకు ఆ బంధంలో నిలిపినావు అనేటువంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఇదంతా వదిలేసి కేవలం ఆ బ్రహ్మ మాత్రంగా నిలుస్తావు. ఆ నిలిచిన సమయంలో కూడా పరమాత్మ అయినా నా స్వరూపమే కదా అక్కడ ఉండేది అనే విధంగా మహర్షి చెప్తున్నట్టు అర్థమై కొంతసేపటికి మరలా వృత్తిలోకి వచ్చి, ఇక ఎప్పుడూ నన్ను ధ్యానంలో బంధించకు స్వామి, సదా నా సహజ స్థితిలో సంస్థితమై ఉండునట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తన సహజ స్థితిలోనికి వెళ్ళింది. ఎప్పుడే కానీ ఆ జ్ఞానబంధంలోకి దించమాకు. నాకు జ్ఞానబంధం లేకుండా ఏ విధంగా నేను సహజంగా బ్రహ్మస్వరూపమై ఉన్నానో ఆ విధమైన సహజ స్థితిలోనే నన్ను నిలుపు. అంటే ధ్యానం చేసిన తర్వాత చుట్టూ మనకు అభ్యంతరంగా ఉన్నటివన్నీ విడిచిన తర్వాత ఒకటొకటి విడుస్తూ లోపలి ఇదంతా ధ్యానం. కొంచెము సిద్ధి అంటే పరమాత్మ స్థితి అనుభవం బాగా జరిగిన తర్వాత అదంతా నాకెందుకు, నేను ఏ బ్రహ్మస్వరూపాన్నో ఆ బ్రహ్మం నేను అనేటువంటి విషయాన్ని నాకు అనుభవమే కదా, వదిలేసి ఊరుకుంటే ఎక్కడ పడితే ఎక్కడ, ఎట్లున్నావో అట్నే, ఏ విధంగా ఉంటామో అట్లా ఊరుకుండడం అనేది నేను ఇంకా అవతలికి పెరిగిపోవడం లేదు కదా. నాకు ప్రపంచము, విషయము, ధ్యానము వాళ్ళ దాన్ని అంతా విడిచడము, లోపలికి రావడము, ఈ పని అంతా నాకెందుకు అని మహర్షితో చెప్పుకున్నట్టు అయింది. ఆ విషయం అంతా వదిలిపోయింది. ఏ విధంగా నేను మామూలుగా ఎప్పుడు ఏ బ్రహ్మస్వరూపంగా బ్రహ్మమాత్రంగా నిలబడిపోతానో బ్రహ్మమాత్రంగానే నిలిచిపోయింది, సాధన అనేది లేకుండా అని. 98వ రోజు ధ్యాన స్థితి. జ్ఞాని కొంతసేపు శారీరక హృదయంతో ప్రయత్నంతో ఆగాడు. కొంతసేపటికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకాశించింది. అప్పుడు ధ్యానాన్ని విడిచి జ్ఞానమాత్రంగా సంస్థితుడవుతాడు. అట్లా కొంతసేపు తన సహజ స్థితిలో అచంచలంగా ఉండిపోయాడు. బయట ఏమైతుంది అంటే మనం వ్యవహారంలో ఉంటాం. వ్యవహారంలో మనోబుద్ధులతో దేహేంద్రియాదులతో అన్ని పనులు చేసి ఉంటాం కదా. ఆ చేసి ఉన్న సమయంలో అక్కడ పోయి ధ్యానానికి కూర్చున్నా కూడా ఇంకా ఈ వ్యవహారం అంతా అక్కడ అడ్డం వస్తూ ఉంటుంది కాబట్టి, కనిపిస్తూ ఉంటుంది కాబట్టి
దాన్ని విడిచడానికి కొంత ధ్యానం చేయవలసి వస్తుంది. ఎందుకంటే దాన్ని పట్టుకుంటే అదే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని విడిచడానికి ఆ విడిచే పని కొంత చేయవలసి వస్తుంది. చేయవలసి వచ్చి లోపలి పోయినాక అప్పుడు ధ్యానం లేదు, ఏం లేదు, ఏ బ్రహ్మమో నేను బ్రహ్మ మాత్రంగానే అప్పుడు ఉండిపోగలుగుతాను. కానీ మొదటనే బ్రహ్మమాత్రంగా ఉండడానికి నేను బయట ఉండి చేసినటువంటి వ్యవహారం అంతా అక్కడ అడ్డం వస్తుంది, దాంట్లో నిలవనీదు. కాబట్టి అప్పట్లో నువ్వు విడిచే ధ్యానం చేయవలసిందే, చేసి లోపలికి పోవాల్సిందే. అంతా విడిచిపోయిన తర్వాత ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ స్వరూపంగా నువ్వు నిలబడిపోతావు. అక్కడికి పోయినాక అనుకుంటావు ఇట్లా ఉండడానికి ఆ పని ఎంత అయ్యింది, ఇట్లాగా మొదటనే ఇట్లా ఉంటే సరిపోయింది, అది అంత అయ్యేందుకు తగిలే. అప్పుడు ధ్యానాన్ని విడిచి జ్ఞానమాత్రంగా సంస్థితుడవుతాడు. అట్లా కొంతసేపు తన సహజ శక్తి రాగానే ఆ ధ్యానం విడిచేసి జ్ఞానస్వరూపంగా తన స్వస్వరూపంలో నిలిచిపోతాడు. తన సహజ స్థితిలో అచలంగా ఉండిపోయాడు. అది ఎట్లా ఉంటే తన సహజమైన బ్రహ్మస్వరూపం అది అచలం, అది కదిలేది కాదు. అటువంటి బ్రహ్మమే మన స్వరూపంగా ఉంది. కానీ మనం ఏమవుతున్నాము, ఆ విషయాన్ని 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 అనుకొని బయటకు వచ్చి అంతా చలనం కదిలేటువంటి స్థితిని పొందిపోయి ఉన్నాం. అటువంటి ఆ స్థితిని పొందిన వాళ్ళము మళ్ళా ఈ స్థితిని అంతా విరమించుకుంటూ లోపలికి పోయి నీ సహజమైన ఏ పరమాత్మ స్థితి ఉందో పరమాత్మ స్థితి వరకు పోయి అవతలి ధ్యానాన్ని వచ్చేస్తాం. బయట భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు. అప్పుడు కొంచెం స్ఫురణ కలిగింది. ఇంత మంచి అనుభవ స్థితి నుండి ఎందుకు బయటికి పోవాలి అనే చిన్న సంకల్పం వచ్చింది. వెంటనే జ్ఞాని ప్రబోధం వచ్చింది. ఏమి, ఈ నిలబడిన నీవు కదలకుండా శరీరాన్ని కదల్చలేవా అని వెంటనే అదే స్థితి నుండే శరీరాన్ని లేపి లోపలికి వెళ్ళి భిక్షం వేసింది. అక్కడ ఇది అభ్యంతరమే అనిపించింది. పరమాత్మ స్థితిలోకి పోయి జ్ఞానమాత్రంగా నిలిచిన స్థితిలో భిక్షం అడిగినాడు కదా, వీడికి అభ్యంతరం అనిపించింది. అయినా కూడా లోపల ఏం చెప్తుంది, ఈ జ్ఞాన స్థితిలోనే నుండి ఈ దేహాన్ని కదిలించలేవా అని నేను చాలా కాదా అని ప్రబోధం వచ్చేది. వస్తుండగానే ఆ పరమాత్మ స్థితిలో నుండి అక్కడి నుంచి కదలకుండా దేహాన్ని మాత్రం కదిలించి వాడికి భిక్ష వేసింది. తన స్థితిలో తాను తర్వాత ఎన్నో పనులు చేసింది, కానీ తన స్వస్థితి నుండి కదలలేదు. అవతల ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు జరిగింది చేసింది, కానీ తన స్వస్థితి నుండి తాను ఏ గాఢంగా తన స్వరూప స్థితిని ఏది తాను అనుకొని నిలబడిందో ఆ స్థితి నుంచి కదలకుండానే దేహేంద్రియాదులు కదిలి వాటి పనులు అవి చేసినాయి. శరీరాన్ని నడిపిస్తూ ఉంటే గుడ్డివాడు నడుస్తున్నట్లుగా తన దృష్టి కదలక తాను కదలక శరీరం మాత్రం కదిలి ఎన్నో పనులు చేసి తిరిగి ధ్యానం రూమ్లో ప్రవేశించి ధ్యానంలో నిమగ్నమైంది. ఇదంతా రమణ గురువు అనుగ్రహం. ఆ విధంగా మనకు ఎట్లుంటుంది అంటే లోపల చైతన్యం కదలనప్పుడు, మన చైతన్యం నేత్రస్థానంలోకి వచ్చినప్పుడు దీన్ని కదలడానికి కళ్ళు కదులుతాయి. కానీ తన చైతన్య స్థితిలోనే ఉంటే కళ్ళు బయట చూస్తాయే కానీ ఇటు అటు కదలవు. ఆ స్థితిలో ఉంటుంది. అట్లా ఉంటూ మళ్ళా తన స్వరూపంలోకి తాను పోయింది. తన రూమ్లోకి పోయి తన స్థితిలో తాను నిలిచిపోయింది. 99వ రోజు ధ్యాన స్థితి. జీవితంలో శరణాగతి ఒక్కసారి జరుగుతుంది. అందు నాశనమయ్యేది మనస్సు, ఆ తర్వాత
శిష్యునితో ప్రవహించే శక్తి తేజములు గురునివే. అది నాశనమయ్యేది మనస్సు. ఉమ్. ఆ తర్వాత శిష్యునిలో ప్రవహించే శక్తి తేజము ఇవి గురునివే. గురునిది అంటే ఒక్కసారి విషయాన్ని విడిచి లోపలికి పోతున్నామని మనం అనుకుంటాం, కానీ అది అంతా ఆ సత్తా ఎవరిది అంటే గురువుది. ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఇది విషయాన్ని అంతా విడవగలుగుతుంది. దీనంతకు ఇది విడిచలేకుండా ఉంది. కాబట్టి గురు ప్రబోధంతో విషయాన్ని అంతా విడుస్తూ లోపలికి పోతుంది. ఇది గురువు యొక్క ప్రబోధం. తానంటూ మరి ఒకరు మిగలడు, నేను ఒకరు ఉన్నాను అనేటువంటి ఈ దేహభావము అనేది అక్కడ మిగలకుండా కేవలము సర్వవ్యాపకమైన ఏ బ్రహ్మముందో బ్రహ్మభావంగా నిలిచి ఉంటుంది. ఆ స్థితిలో మనసు హృదయంలో ప్రవేశించే తరుణంలో ఈ బోధను వినైనా ఇది విద్యుత్ వలె పనిచేసి వానికి ఆత్మసాక్షాత్కారం నిశ్చయంగా అవుతుంది. ఈ విషయాన్ని ఎవరైనా తెలుసుకొని ఈ జ్ఞానాన్ని బాగా అనుసంధానం చేసేటప్పుడు ఈ బోధ లోపల మనకే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హృదయంలో నిలుస్తున్నాను, ఇప్పుడు వద్దు, హాయిగా ఏది లేనటువంటి నిరాకారమైన నేను అనని స్థితిలో నిలబడతాను. ఇవన్నీ మనకు తోచుతూ ఉంటాయి లోపల, తెలియకుండానే జారి కిందికి పోము కదా. ఆ స్థితిలో అవన్నీ తోచుతూ ఉన్నప్పుడు అవన్నీ కేవలము మనం చేస్తూ ఉన్నటువంటి ధ్యానంలో ఎదుగుతూ ఉన్న స్థితులు. ఆ విధంగా మనం ఎదక్కపోతే లోపలికి పోలేము, బయటనే పడి ఉంటాము. కాబట్టి ఆ అనుగ్రహం ఎవరిది అంటే గురువు అనుగ్రహము. ఆయన అన్ని విడిపించి నీ స్వరూపం ఏదో ఆ స్వరూపం దగ్గర నిన్ను నిలబెట్టేస్తాడు గురువు అని. దీనిలో మనస్సు హృదయంలో ప్రవేశించడం గొప్ప విషయం. ఇది సాధన చతుష్టయ సంపత్తిని అర్థవంతం చేస్తుంది. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఈ యొక్క మనం ముందు పూజలో పునస్కారాలు జపమో తపమో ఏవైనా చేసి ఉంటాం కదా సాధనలు. ఆ వాటి యొక్క బలం వల్ల ఈ మనలో ఉండేటువంటి మనస్సు కూడా సత్వగుణ ప్రధానమై అది గుణం లేనటువంటి స్థితికి వచ్చి ఈ విషయాన్ని అంతా వదిలి హృదయంలో చేరేటంతటి శక్తి తెచ్చుకుంది. అంటే అది ముందు తాను చేసినటువంటి ఏదో పూజలో పునస్కారాలు ఏవైనా చేసి ఉంటుంది కదా, ఆ సాధన సంపత్తి. ఆ విధంగా దాని యొక్క ప్రభావం వల్లనే ఇది శుద్ధమై అంతఃకరణం లోపలికి పోతుంది, హృదయంలో చేరుతుంది అంటారు. 100వ రోజు ధ్యాన స్థితి. ఈరోజు రాత్రి 2:30 గంటల సమయం నుండి ఈ ఉపాధిలోని చైతన్యం నిద్రించక జగత్తంతా అవ్యాకృతుడైన ఈశ్వరత్వాన్ని ఏదో భావరూపంలో తెలియడం కాకుండా ప్రత్యక్షానుభవంతో తాను నిద్రిస్తూ అంటే అక్కడ చూస్తూ ఉంది. అంటే వెలుగులో ఉంది కాబట్టి ప్రపంచమంతా ఒడిగిపోయిన స్థితి కనిపిస్తుంది కదా. నిశ్శబ్దత, నిరాకారత, అందరూ ఎట్లా ఉన్నారా అట్లా అణిగిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని తాను మేలుకొని చూస్తూ ఉంది. ఇప్పుడు చూడు, ఆ ఈశ్వరుడైన సర్వవ్యాపకమైన మహాసత్తా స్వరూపము ఒక్కటిగా అణిగిపోయింది చూడు అని ఆ స్వరూపంగా తెలుసుకుంటూ చూస్తూ ఉంది ప్రపంచాన్ని. నిద్రిస్తున్న సమిష్టి చైతన్యాన్ని గుర్తిస్తూ, ఇది సమష్టి చైతన్యం, అందరూ నిద్రిస్తున్నారు కదా, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు కదా. అందరిలో ఉండే చైతన్యము జ్ఞానస్వరూపం ఉందే. ఇప్పుడు ఏ ఇంద్రియాల్లోకి వచ్చి పని చేయలేదు చూడు, అందరూ శరీరాలు పడిపోయినాయి చూడు. ఏ ఇంద్రియాల్లోకి
అనంతమైన ఆ చైతన్య శక్తి ఇంద్రియాల్లోకి వచ్చి పని చేయలేదు చూడు, అన్ని శరీరాల్లో అంతం అంటే లోపలికి దిగిపోయింది చూడు అని ఆ నిరామయతను గుర్తిస్తోంది. ఆ నిశ్శబ్దత ఆ నిరామయతతో తన్మయమవుతూ ఇది అప్పుడు ఎట్లా చూడబడుతుంది అంటే ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిరామయంగా ఎట్లా చూడబడుతుంది అంటే అప్పుడు ఏమైంది, అక్కడ జరిగిన పని మళ్ళా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అందరి చైతన్యము బయటికి వస్తే ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచమంతా లేచి వాళ్ళ పనులు అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు అట్లా లేకుండా అందరిలో ఉండేటువంటి సమష్టి చైతన్యం, ఒకే రూపమైన చైతన్యం అందరిది హృదయంలోకి అణిగిపోయి ఉంది చూడు. అందుకే ప్రపంచం అంతా నిశ్శబ్దంగా నిరామయంగా ఉంది. ఇప్పుడు పరమాత్మ స్వరూపము అందరి హృదయాల్లో చేరిపోయింది నిద్రావస్థలోకి అని ఆ స్థితిని ప్రాజ్ఞ రూపమై తన యొక్క వ్యష్టిత్వాన్ని గ్రహిస్తూ ఆ నిశ్శబ్దత్వాన్ని గ్రహించడానికి తను నిశ్శబ్దుడై తన యొక్క ప్రాజ్ఞత్వాన్ని అవ్యక్తత్వాన్ని సమిష్టి రూప జగత్తు యొక్క అవ్యక్తత్వాన్ని గ్రహిస్తూ మెల్లగా తన నిద్రలోనికి జారిన తనని ఆ నిద్రను కూడా గ్రహిస్తూ ఇప్పుడు విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు అంటాం కదా. చైతన్య రూపమైనటువంటి పరమాత్మ జాగ్రత్త అవస్థలో ఉంటే అన్ని ఇంద్రియాల గుండా బయటకు వచ్చి వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని విశ్వడు అంటాము. ఏమి అందరూ స్వప్నావస్థలోకి పోయినప్పుడు తైజస్సుడు అంటాము, అందరూ సుషుప్తిలోకి పోయినప్పుడు ప్రాజ్ఞుడు అంటాము. ఈ విధంగా ప్రపంచమంతా కూడా ప్రాజ్ఞ స్వరూపంగా నిలిచిపోయింది చూడు అని ఆ ప్రపంచంలో ఉండేటువంటి నిరాకారమైన ప్రాజ్ఞత్వాన్ని గ్రహిస్తూ తన ప్రాజ్ఞత్వంలోకి పోయింది. ఆ సమయంలో ఆ నిద్రను కూడా గ్రహిస్తూ అద్వితీయమైన తాను మూడు అవస్థలకు సంబంధం లేని తన నిజ ప్రకాశ అస్తిత్వంలో యా నిశా సర్వభూతాని షా నిశా పశ్యతో మునే అనే అనుభవాన్ని ప్రత్యక్షంగా స్వానుభవంగా అనుగ్రహించిన రమణ గురుదేవులకు నమస్కరిస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అదే కదా యా నిశా సర్వభూతాని షా నిశా పశ్యతో మునే అని చెప్తుంది కదా భగవద్గీత. అంటే ఆ విధంగా అందరూ నిద్రపోతున్న సమయంలో జ్ఞాని అయినటువంటి వాడు మేలుకొని తన బ్రహ్మత్వాన్ని చూస్తూ అందరూ బ్రహ్మత్వం ఫలాని స్థితిలో ఉందని అంతటా బ్రహ్మత్వాన్ని గ్రహిస్తూ ఉంటాడు కదా. ఇది కదా శానిశా సర్వభూతాన్ని ఆ విధంగా అనుకొని ఆ స్థితిలో నిద్ర కేవల అహమహమితి సాక్షాదాత్మరూపేణ విషమనసా సంచలనతా